ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. 6 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విచారణ ముగించుకొని దాదాపు 12:20 విచారణ ముగించుకొని తను వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అవసరం అనుకుంటే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అని చెప్పి న్యాయమూర్తి కూడా చెప్పినటువంటి మాట. మరోవైపు సిబిఐ కూడా ఒక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు మనకు సమాచారం అందుతుంది. సిబిఐ కూడా ఎందుకంటే ఇప్పుడు 17 నెలలుగా సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రతి వారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు సిబిఐ కోర్టు ముందు చెప్పినట్టు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ రోజు దాదాపు 6 కేసులు ఇప్పటికే లిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి 6 కేసులకు సంబంధించి కూడా రోజువారీ ఏ విధంగా విచారణ కొనసాగుతుందో సాయంత్రం వరకు విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి తాను వెయిటింగ్ హాల్ నుంచి లోపలికి వెళ్ళగానే జడ్జికి నమస్కారం చేయడం జరిగింది. తర్వాత జడ్జి కూడా అంటే ఆ కేసుల్లో నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు పిలిచిన సమయంలో కూడా A1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి అని పిలవగానే జగన్మోహన్ రెడ్డి కోర్టు హాల్ లోపలికి వెళ్లి నమస్కారం చేశారు. కానీ జడ్జి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డితో FTF ఎలాంటి అంశాలు అడగలేదు, ఎలాంటి ప్రశ్నలు కూడా అడగలేదు. కేవలం అతని వ్యక్తిగత హాజరయ్యాడనేటువంటి అంశాన్ని అక్కడ బెంచ్ క్లర్క్ ఎవరైతే అతను సిగ్నేచర్ చేయించుకొని బయటికి పంపినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే ఇక్కడి నుండి నేరుగా పోలీసులు కూడా శాంతి భద్రతల వికాసం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద కూడా కొంత వారి కార్యకర్తలు కావచ్చు నాయకులు హంగామా సృష్టించడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కానీ కోర్టు వద్ద అయితే మాత్రం ఎవరిని వారి కార్యకర్తలను వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఈ పరిసర ప్రాంతాల్లో అనుమతించకుండా కొంత పోలీసులు అయితే మాత్రం కంట్రోల్ చేయగలిగారు. ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విచారణ ముగిసింది సిబిఐ కోర్టులో. కొద్ది నిమిషాల క్రితమే సిబిఐ కోర్టు నుండి నేరుగా జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ వెళ్లినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. వారి కార్యకర్తలందరినీ కూడా ఒక ప్రాంతంలో నిర్బంధించారు. కాన్వాయ్ తో పాటు భారీగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్లో కావచ్చు అంటే రోడ్డు పైన వెళ్లే సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వైసీపీ శ్రేణులు కోర్టు పరిసర ప్రాంతాల్లోనే వారందరినీ కూడా నిర్బంధించారు. లోపలికి ఎవరిని అనుమతించలేదు. ప్రధాని గేటు వద్ద ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం విచారణ పూర్తయింది. విచారణ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు లోటస్ పాండ్ కి వెళ్తున్నారు. లోటస్ పాండ్ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్తారు. తర్వాత ఎప్పుడు విచారణకు హాజరు కావాలనేటువంటి అంశానికి సంబంధించి మరోసారి సిబిఐ కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా తను విచారణకు హాజరు కావడంతో కొంత హైప్ క్రియేట్ చేసుకున్నారనేటువంటి అంశాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి యొక్క విచారణ ముగించుకొని తిరిగి తను లోటస్ పాండ్ కూడా వెళ్ళడం జరిగింది. లోటస్ పాండ్ లో దాదాపు గంట సేపు అక్కడ ఉంటారు. గంట సేపు తర్వాత ప్రవీణ్ 6 సంవత్సరాల తర్వాత ఈ రోజు వ్యక్తిగతంగా హాజరయ్యారు, అటెండెన్స్ వెళ్ళారు అని చెప్తున్నా. అంటే దాదాపు ఆయన అరగంట సేపు కోర్టులో ఉన్నారు. మొన్నటిదాకా నేను సీఎంగా ఉన్నా అందుకనే భద్రత సమస్యలు వస్తాయని రకరకాల బూచుగా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో ఇప్పుడు రోజువారీ విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోయే అవకాశం ఉందంటారు? ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ తోటి ఇప్పటి వరకు అతను విచారణకు హాజరు కాకుండా వ్యక్తిగత విచారణకు హాజరు కాకుండా తనకు వెసులుబాటు ఉంది. కానీ నెక్స్ట్ ఇప్పుడు కేవలం దాదాపు 17 నెలలుగా తాను కేవలం పులివెందుల శాసనసభ్యుడిగానే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి బాధ్యతలు లేవు. గతంలో సీఎం గా ఉన్నాడు కాబట్టి ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఎలాంటి ఆ వెసులుబాటు చేసుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సిబిఐ హైకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని వెకేట్ చేయించాలి. దాని తర్వాత గతంలో 2017లో పాదయాత్ర సమయంలో సైతం అతను గురువారం పాదయాత్ర ముగించుకొని శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవాడు. అదే విధంగా ఇప్పుడు ప్రతి వారంలో ఒక్కసారైనా కోర్టుకు హాజరు కావాలి అంటే తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి జడ్జిమెంట్ తీర్పు ఏదైతే ఉందో ఆర్డరు దాన్ని వెకేట్ చేయిస్తే తప్ప అతను రోజువారీ కానీ లేకుంటే వారంలో ఒక్కసారి విచారణ హాజరయ్యేందుకు ఒక
క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ అంశానికి సంబంధించి సిబిఐ ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎట్టకేలకు సిబిఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చే వారం రోజుల్లోనే ఆ అంశానికి సంబంధించి సిబిఐ కూడా వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రయల్ కి వెళ్లేటువంటి దశలో ఖచ్చితంగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి అనేటువంటి అంశాన్ని సిబిఐ పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం సిబిఐ చెప్పేటువంటి అంశాలను ఒకవేళ తెలంగాణ హైకోర్టు పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అతనికి ఉన్నటువంటి వెసులుబాటును వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంటుంది, వెసులుబాటును ఎత్తివేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోర్టు నుండి బయలుదేరి లోటస్ పాండ్ కూడా వెళ్లడం జరిగింది. లోటస్ పాండ్ లో కొంతసేపు కార్యకర్తలతోటి తను మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి మెయిన్ అంటే బెంగళూరుకు వెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. షెడ్యూల్ అయితే మాత్రం అదే కనిపిస్తుంది. మరోవైపు ఈ కేసులో మనం మొదటి నుంచి చూస్తున్నాం, 2013 నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతుంది. రోజువారీ విచారణలో చాలా అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి